అందరం కమెంట్స్ అవి చూస్తుంటాం మామూలుగా, ఎనీ టాపిక్. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేము చూసాం, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఊరు నుంచి వచ్చి నాకు చెప్తావు ఏంటని అన్నందుకు ఏం కమెంట్లు పెట్టారో మనం చూసాం. ఇప్పుడు నీ మాటని నువ్వు మాట్లాడుతుంటే నేను వెళ్ళి అడ్డు ఆపి నువ్వు తప్పు అని చెప్పడానికి నేనెవరిని? నీకు పర్సనల్గా నేనంటే ఇంట్రెస్టో లేదా మావాడు అనకపోవడం నాకు నచ్చలేదు అనే నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇప్పుడు క్లాస్లో ఉన్నావు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో చెప్తుంటే ఒక పక్కన స్టూడెంట్ ఎవరో ఎక్కువగా మాట్లాడాడు, నువ్వు వెళ్ళి వాడిని ఆపుతావా? నువ్వు విని అసలు నీ 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 పాయింట్ ఏంటో నువ్వు చూస్తావా అనేది ఉంటుంది కదా ఒకటి. ప్లస్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతా మనిషిగా. ఇప్పుడు సమయం బట్టి సందర్భం బట్టి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్తో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ, బాగుంటుంది అలా ఉంటే. కానీ అలా ఎంతవరకు ఉందనేది మనకు తెలుసు. సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే పక్కన వాడు మాట్లాడేది మనం ఖండించాలి అనే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఖండించాలి, కరెక్టే. మన కళ్ళ ముందు జరిగితే మనం వెన్ ఆస్క్డ్ అపాన్ ఇట్ ఆర్ వెన్ ఇట్ ఈస్ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి అనాలి. కానీ అప్పటికప్పుడు నువ్వు గొడవపడి నువ్వు అని నువ్వు బయలుదేరుతావా, లేదా నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా ఉంది అది కాదు కదా అని తర్వాత అంటావా, లేదా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అనేది నీకు ఆ మినిట్లో ఆ సెకండ్లో నీకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తావు. తర్వాత ఎప్పుడో మనం అది చూసి అంటే సంబంధం లేకుండా అంటే పక్కన ఎప్పుడో చూసి ఇదేంటి అలా ఇలా చేశారు ఇలా ఇలా చేశారని ఇట్స్ ఈజీ టు సే. బట్ ఆ సిచ్యువేషన్లో యూఆర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థింగ్ అండ్ మ్యాక్సిమం ఐ కుడ్ డూ ఆర్ వాట్ ఎవర్ ఐ థాట్ వాజ్ జస్ట్ వాక్ అవే. దట్ వాజ్ మై రియాక్షన్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్లో ఒక మాట అనడం అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా అండ్ నాట్ అబౌట్ శివాజీ ఆర్ నాట్ అబౌట్ దిస్ జనరల్ ట్రెండ్ ఎలా ఉంది చూస్తాం. ఓ కీబోర్డ్ పట్టుకొని వాడు ఎక్కడి నుంచో వాడి ఇష్టం వచ్చిన మాట వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మేము పడుతున్నాం. బట్ ఎస్ ఐ థింక్ యాజ్ అ హోల్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ యాక్టర్స్, నాట్ జస్ట్ కామన్ మ్యాన్ స్టూడెంట్స్, ఎవరైనా పబ్లిక్లో మనం కనబడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కనిపిస్తున్నాం కదా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. బట్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ ఐ బిలీవ్. ఆయన అక్కడ ఆ మాట్లాడంటే కామన్ మ్యాన్ వెనకాల కెమెరా ముందు నుంచి విజిల్స్ చప్పట్లు కొట్టారు మరి వాళ్ళని ఏం చేయాలి మరి? సో ఏంటంటే ఒక మాట వినంగానే దాని ఇంపాక్టు వినంగానే అంటే ఇప్పుడు మీమ్స్ తోటి వచ్చిన ప్రాబ్లం, నాట్ మీమ్స్ ఐ మీన్ సెయింగ్ యూజువల్ ఒరే బంటే అని మనం వింటున్నాం, ఒరే అదేంటది పావుదేదో వింటున్నాం. సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లే. ఇప్పుడు అది ఎందులో ఇప్పుడు అది ఎక్కడో స్టార్ట్ అయింది, సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు. ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూతు 100%, అసలు మామూలుగానే బూతు, దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూతు. ఇప్పుడు బయట మాట్లాడుకుందాం మనం, అమ్మాయిలు ఉన్నప్పుడు 4 ఇడ్లీలు 2 దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ అంటే సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు అనుకొని కూడా జోగులుగా మాట్లాడుకుంటున్నారు బయట, రైట్? ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇంత అంటే ప్రతిదానికి ఒక పర్స్పెక్టివ్ ఒక సందర్భం ఏదో ఉంటుంది. నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారుగా కామెడీగా, అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు, ఏదో కాంటెక్స్ట్లో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. సెయింగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏ మీనింగ్ ఉంది, ఏ పర్స్పెక్టివ్తో అంటున్నావు, ఎందుకు సినిమాను చూసి వచ్చి సినిమాలో సామాన్లు బాగుంది అంటే ఐ డోంట్ నో, లైక్ నాట్ జస్ట్ దిస్, ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో అదొక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉన్నామని నా ఫీలింగ్.